సత్తమస్య పండితులు మాట్లాడేటటువంటి అమృతప్రాయమైన మంచి మాటల్లో నేనున్నాను అంటే సుభాషితాల్లో అమ్మవారు ఉందిట. అందుకే వినగానే ఒక ఆనందం కలుగుతుంది. ఏది వినగానే, ఏది చూడగానే, ఏది తలపుకు రాగానే మనస్సు ఆనందాన్ని పవిత్రతను పొందుతుందో అదే మహాలక్ష్మి అంటే ఇక్కడ. అది వాక్కులోను సూక్తుల్లోనూ నేను ఉన్నాను. ఇక కృషీవలస్యాపి హలస్య చాగ్రే, ఆహా ఏమి సంస్కృతం అండి. రైతు దున్నే నాగలి కొనలో నేనున్నానని చెప్తుంది ఇక్కడ. కృషిలో అమ్మవారు ఉంటారు, కృషిలో అమ్మవారు ఉంటారు. అందుకే వేదం చదివే పండితుడి యందు ఏ లక్ష్మి ఉందో పొలం దున్నే రైతు యొక్క నాగలి యందు కూడా లక్ష్మి ఉంది అని చెప్పారంటే ఎక్కువ తక్కువ లేవు. అన్ని వర్ణాల్లో ఏ వర్ణపు శోభగా ఆ తల్లి ఉన్నది. ఇది భారతీయ వర్ణాశ్రమ కాన్సెప్ట్. ఇది తెలియక క్యాస్ట్ డిస్క్రిమినేషను అని చెప్పి లేనిపోని వివాదాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా హిందూ మతంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తూ తారతమ్యాలు విభేదాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్న వాళ్ళందరూ వాళ్లకున్న విభేదాలు